అయిపోయింది డాడీ, అంతా అయిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నేను ఐశ్వర్యని దాచిపెట్టిన ప్లేస్ కి పోలీసులు వచ్చారంటే డాడీ. పోలీసులు వచ్చారా? నేను పెట్టిన రౌడీలు తప్పించుకున్నారంటే కానీ ఐశ్వర్య పోలీసులకు దొరికిందో లేదో తెలియదంట. ఇంకా తెలియడానికి ఏముందమ్మా? అక్కడ దాకా వచ్చిన పోలీసులు లోపల ఉన్న ఐశ్వర్యం చూడకుండా ఉంటారా? తప్పకుండా ఐశ్వర్య జరిగిందంతా పోలీసులకు చెప్పే ఉంటుంది. ఆటోమేటిక్ గా పోలీసులు సూర్యుని పిలిపిస్తారు. ఐశ్వర్య జరిగిందంతా సూర్యకి చెప్పేస్తుంది. సంజయ్ ప్రకాష్ లో పెళ్లి సూర్య ఆపేస్తాడు. అప్పుడు పోలీసులు వీరేంద్ర పట్టుకుని ఆరా తీస్తారు. ఆ తర్వాత నేను కూడా దొరికిపోతాను. ఊరి నాయనో. నీ కూతురు కలిసి ఏమి నాటకాలు ఆడుతున్నారు ధనంజయరావు? నా పెళ్ళాన్ని ఒక బంగ్లాలో పెట్టి చుట్టూ రౌడీల్ని కాపలా పెట్టి నన్ను పిచ్చోడిని చేసి నాతో ఆడుకుంటారా? పైగా నేను ఫోన్ చేసి నా పెళ్ళాం ఎక్కడుందని అడిగితే నాకు తెలియదంటారా? నిజంగా ఐశ్వర్య ఎక్కడుందో నాకు తెలియదు సంతోష్. సర్లే, నువ్వు ఐశ్వర్యని కిడ్నాప్ చేయించలేదు, నీ కూతురే కిడ్నాప్ చేయించింది నేను నమ్ముతున్నాను. అయితే మాత్రం ఆ విషయం నీకు తెలియకుండా ఉంటుందా? నువ్వే ముదురు అనుకుంటే నీ కూతురు నీకన్నా ముదురులాగా ఉందే ధనంజయరావు. సంతోష్, ఈ మాటలన్నీ ఎందుకు? ఐశ్వర్యం నాకు అప్పచెప్పు, నీకు నాకు ఉపయోగపడే ప్లాన్ చెప్తాను. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. ఏమంటావు? ఏంటి, మనం ప్లాన్ చేద్దాం అంటున్నావా? నీ మాటలు నమ్మి నేను నీతో కలవాలా? ఛీ, ఇలాంటి మాటలు చెప్పి నాతో గేమ్స్ ప్లే చేయాలని ట్రై చేయకో. నేనేం ప్లే చేయటం లేదు, నిజం చెప్తున్నాను. అరే చూప్, నువ్వు నీ నోటితో నిజం అన్నావంటే అది పచ్చి అబద్ధం అని అర్థం. ప్రస్తుతం ఐశ్వర్య నా దగ్గర ఉంది అంటే 100 కోట్ల ఆస్తి నా దగ్గర ఉందన్నమాట. అంతేకాదు ధనంజయరావు, ఐశ్వర్య నా దగ్గర ఉందంటే అర్థం ఏంటి? నీ జుట్టు నా చేతిలో ఉందని అర్థం. నీకేం కావాలో చెప్పు. ఏం కావాలన్నా ఇస్తావా? ఇస్తాను సంతోష్. ఏం కావాలో అడుగు. డబ్బు కావాలి, 5 కోట్లు. అది కూడా ఎప్పుడో ఇస్తానంటే కుదరదు, వెంటనే కావాలి. వెంటనేనా? ఎస్, వెంటనే నాకు 5 కోట్లు సమర్పించుకోండి. ఐశ్వర్యతో నేను సూర్యకు నిజం చెప్పించకుండా ఆపుకోండి. ఇప్పటికిప్పుడు 5 కోట్లంటే ఎక్కడి నుంచి వస్తాయి సంతోష్? ఒక్కసారి ఆలోచించు. ఐ ధనుంజయరావు, ఏంటి వేళాకోళంగా ఉందా? ఇంట్లో చంటి పిల్లాడు చాక్లెట్లు అడిగితే సర్ది చెప్పినట్లు చెప్తున్నావేంటి? నువ్వు వాడితో మాట్లాడతావమ్మా? ఇప్పుడు వాడి టైం నడుస్తుంది. ఇలాంటప్పుడు వాడితో మాట్లాడితే నేను తగ్గిపోతాను. హలో ధనుంజయరావు, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నాకు 5 కోట్లు వెంటనే కావాలి. 10 నిమిషాల్లో ఫోన్ చేసి డబ్బెక్కడికి తేవాలో చెప్తాను. ఇచ్చావా? సరే సరి, లేకపోతే ఏం జరుగుతుందో చెప్పానుగా. డబ్బు రెడీ చేసుకొని నా కాల్ కోసం వెయిట్ చేయి. ఉంటాను. వాడిచ్చిన 10 నిమిషాలు అయిపోతుందమ్మా. డబ్బు ట్రై చేయని. ఏంటి డాడీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? డబ్బు లేదు, ఏమీ లేదు. వాడు అడిగాడని చెప్పి మీరిప్పుడు వాడికి భయపడి 5 కోట్లు ఇస్తే మాత్రం వాడు ఐశ్వర్యతో మా ఆయనకి నిజం చెప్పించకుండా ఉంటాడనుకుంటున్నారా? ఇంకెప్పుడు బ్లాక్మెయిల్ చేయకుండా ఆగుతాడనుకుంటున్నారా? మీరు వాడికి భయపడి పొరపాటును కూడా డబ్బు ఇవ్వద్దు. మరి వాడు అనంత పని చేస్తే? అలా ఏం జరగకుండా నేను చూసుకుంటాను. అలా కాదమ్మా. డాడీ, మీకు నా మాట మీద నమ్మకం ఉందా? నా మాట మీద నమ్మకం ఉంటే మీరు వాడికి డబ్బు ఇవ్వకండి. వాడు మళ్ళీ ఇప్పుడు మీకు ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయకండి. ఏమంటారు డాడీ? నేను చెప్పినట్టు చేస్తారా? సరే. ఓకే డాడీ, మీరేం భయపడకండి, అంతా నేను చూసుకుంటాను. వెంటనే నేను మా అత్తగారింటికి వెళ్తాను. అక్కడికి ఎందుకమ్మా? అంతా నేను తర్వాత చెప్తాను.
ఏంటన్నా ఈసారి కూడా లిఫ్ట్ చేయలేదా? లేదురా, మనకి డబ్బిచ్చే ఉద్దేశం వాడికి ఉన్నట్లేదు. అందుకే వాడు ఇలా చేస్తున్నాడు. ఏయ్ ఏయ్, ఏంటే నవ్వుతున్నావు? వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదనా? ఇప్పుడు నాకు వాడిచ్చే డబ్బు ఆఫ్టర్ ఆలే, అవి నా ఖర్చులకు కూడా సరిపోవు. అవి రాకపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను నిన్ను చంపి నీ ఆస్తి మొత్తం నాకు వచ్చేలా చేసుకోబోతున్నాను. నీ 100 కోట్లు నేనే దక్కించుకోబోతున్నాను. అది చాలే నాకు. ఇంకా ఆలస్యం చేయను, నిన్ను వెంటనే చంపేస్తానే. దాన్ని పట్టుకుంట్రా. అన్న పడిపోయావా? కళ్ళు పోయాయా? నా ఫిస్ట్ లేదురా. అన్నా పిస్టల్ పోతే పోయిందన్నా, నా పిస్టల్ ఉందన్నా. వెదవా, ఇది డమ్మీ ఫెస్టిల్ కదరా. నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకో పో. ఫెస్టిల్ పోతే పోయింది, దాన్ని పట్టుకుందాం. దాన్ని వదలొద్దురా, పట్టుకోండి పట్టుకోండి. రండిరా రండి, ఈ రోజు మీరు నేను తేలిపోవాలి. రండి. పోలీస్ డ్రెస్లు వేసుకుని నన్ను మోసం చేస్తారా? ఏంటే చంపేస్తావా? అన్నా దీని కోపం చూస్తుంటే అందరిని వేసేసేలా ఉందన్నా. పారిపోదాం, రండి. మనల్ని కూడా చంపేసేలా ఉంది. వెళ్తా పదండి. ఆగంట్రా, నాకంటే ముందు మీరు పరిగెత్తున్నారేంట్రా? చంపడానికి వచ్చాం కానీ చావడానికి రాలేదన్నా. ఆగంట్రా ఆగంట్రా.
పోలీసుల్లో నాటకాలు ఆడతారా? రావద్దు, దగ్గరికి రావద్దు, నన్ను చంపొద్దు. ఏయ్, నువ్వు వద్దు. ఏయ్, నువ్వు వద్దు. నువ్వు వద్దు. రావద్దు. చంపేస్తానే, చంపేస్తాను నిన్ను. నిన్ను చంపేస్తానే, నిన్ను చంపేస్తాను. రై ఎదవల్లారా, ఎక్కడ చచ్చారా? రండి రా. రై ఇప్పుడు వీడు వెనక పడే టైం లేదు. ముందు అర్జెంటుగా సూర్యుని కలవాలి. ఐశ్వర్య, నువ్వా? ఇలా వచ్చావేంటి? ఇంతకాలం ఎక్కడున్నావు? అంతే చెప్తాను. ముందు ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. మొత్తం మీద నేను ఊహించినట్టుగానే ఇది సంతోష్ దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేసింది. ఏంటి ఐశ్వర్య, ఎందుకు ఇలా వచ్చావు? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానండి. ఆపు! నువ్వు మాతో చెప్పే విషయాలు ఏముంటాయి? నీకు మాకు ఏ సంబంధం లేదని నేను హాస్పిటల్ నుంచి గంటేసినప్పుడే చెప్పాం కదా. అయినా కూడా ఇంకా సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ ఏదో ఒక సాకు పెట్టుకుని మాతో కలవాలని చూడకు. అయ్యయ్యో, ఏంటి ధనుష్ ఇది? మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయిన ఐశ్వర్య ఇంతకాలానికి మళ్ళీ మన దగ్గరికి తిరిగి వస్తే అలా అంటావేంటి? నువ్వుండదనా? నీకేం తెలీదు? ఇలాంటి దాని దగ్గర ఇలాంటి మంచి వాళ్ళు పనికిరారు. దీనికి నేనే కరెక్ట్. అది కాదు ధనుష్. వదినా ప్లీజ్, నాకు అడ్డు చెప్పకు. ఏయ్ పోవే, బయటికి పో. ధనుష్, నేను చెప్పేది ఒక్కసారి విను. ఏంటి నువ్వు చెప్పేది? బయటికి పోతావా లేక మెడ పట్టుకుని బయటికి గంటేమంటావా?
ధనుష్, నేను చెప్పేదేంటో తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. దయచేసి నేను చెప్పేది విను. ఆంటీ, శాంతి గారు, మీరైనా ధనుష్కి చెప్పండి. ఏంటి నువ్వు చెప్పేది? మర్యాదగా బయటికి పోతావా పోవా? నిన్ను రే ధనుష్, ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఐశ్వర్య, ఏంటి నువ్వు చెప్పాలనుకున్నది? ఏంటమ్మా నువ్వు కూడా దీంతో మాటలు? ధనుష్, అమ్మ మాట్లాడుతుంది కదా, నువ్వు కాసేపు ఆగు. సూర్య ఇంట్లో లేడా ఆంటీ? లేడు, అరటికెళ్ళ మార్కెట్కి వెళ్ళాడు. సూర్య ఇంట్లో లేడా? ముందు జరిగిందంతా వీళ్ళకి చెప్పి ఆ తర్వాత సూర్యకి చెప్తా. చెప్పైశ్వర్య. అది అది అయ్యో వదినా, ఐశ్వర్యను బయట నిలబెట్టి మాట్లాడతారేంటి? రా ఐశ్వర్య, లోపలికి వెళదాం. ఏయ్, వదలు. ఏంటి ఐశ్వర్య, ఏమైంది నీకు? నువ్వేం చెప్పాలనుకున్నావో కాస్త ప్రశాంతంగా తర్వాత చెబుదావు గాని ఈ లోపు ఏదైనా జ్యూస్ తాగుదు గాని రా. చాలా నీరసం. నా చెయ్యి వదలమన్నానా? ఏంటి ఐశ్వర్య, నా మీద ఎందుకు కోపంగా ఉన్నావు? నేనేం చేశాను? ఏంటి చేసిందంతా చేసి పైగా నేనేం చేశానని అమాయకురాలు అడుగుతావా? ఇక నీ నాటకాలు చాలు, ఆపే. ఐశ్వర్య, నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికే వచ్చి మా కోడల మీద చేయి చేసుకుంటావు? దిక్కు మొక్కు లేకుండా ఉన్న నిన్ను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నా. నీకు ఆ విశ్వాసం కూడా లేదా? నువ్వు అలేఖ్య నిన్ను ఇబ్బందులు పెట్టినా కూడా తను ఇంకా నీ గురించి మంచిగానే ఆలోచిస్తుంది. అలాంటి అలేఖ్య మీద చేయి చేసుకుంటావా? బయటికి పో. ఇంకెప్పుడు ఈ ఇంటి దరిదాపుల్లో కూడా రాకు. ఆంటీ, ఈ అలేఖ్య నిజ స్వరూపం ఏంటో మీకు తెలీదు. ఐశ్వర్య, అలేఖ్య గురించి ఇంకొక మాట మాట్లాడినా పళ్ళు రాలుతాయి. ఇంకా ఎక్కడ నిలబడ్డావేంటే? పో బయటికి పో. నిన్ను మెడపట్టి బయటికి గంటకి ముందే ఇక్కడి నుంచి వెళ్ళా. ఒక్కసారి నేను చెప్పేది వింటారా? 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 నేను ఇంతగా బతిమాలి మాట్లాడతానన్నా కూడా నేను చెప్పేది ఎవరు వినిపించుకోరే. ఓ, ఇందాకటి నుంచి నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినే నేను నస పెడుతున్నావు. ఏం చెప్తావు చెప్పు. అవును, అదేదో త్వరగా చెప్పి బయటికి వెళ్ళు. ఇప్పుడిప్పుడే మాకు కాస్త మంచి రోజులు వస్తున్నాయనుకుంటే మళ్ళీ నీ గోలేంటి? మీరు అనుకుంటున్నట్టు మీకు ఇప్పుడు వచ్చే రోజులు మంచివి కాదంటీ, చాలా చెడ్డ రోజులు. ఈ పెళ్లి డ్రామా అంతా ఈ అలేఖ్య వాళ్ళ నాన్న ధనంజయరావు, వీరేంద్ర, ప్రకాష్ వీళ్ళంతా కలిసి వాళ్ళ స్వార్థం కోసం ఆడుతున్న నాటకం ఆంటీ. ఏయ్, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? నేను అన్ని తెలిసే మాట్లాడుతున్నాను, కానీ మీరే మీ కళ్ళ ముందు జరిగే నాటకాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అలేఖ్య ఆత్మహత్య చేసుకోబోయిందని నన్ను మీరంతా కలిసి హాస్పిటల్ దగ్గర నుంచి బయటకు గెంటేశారు కదా. ఆ తర్వాత జరిగిందంతా మీకు చెప్తాను. మీ అన్నయ్య ప్లేస్ లో ఎవరో డ్రామా ఆర్టిస్ట్ ని పెట్టి సంధ్య వాళ్ళ అన్నయ్యకి పరిచయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పొరపాటున సంధ్య వాళ్ళ నాన్నగారిని చంపాడంట. మీకు తెలియకుండా ఈ అలేఖ్య ఇంత కథ నడిపించిందా ఆంటీ? అంకల్ని చంపింది వేరే ఏ వీరేంద్ర కాదంటీ, ప్రకాష్ వాళ్ళ అన్నయ్య వీరేంద్రే. అందుకే వాడు మీకు కనిపించకుండా సింగపూర్ వెళ్తున్నానని అబద్ధాలు చెప్పి అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడు. మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వచ్చిన వాడు
అంకుల్ని చంపిన అసలు వీరేంద్ర. కానీ సూర్య పెళ్లి విషయం మాట్లాడడానికి ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సూర్యతో మాట్లాడింది మాత్రం అసలు వీరేంద్ర కాదు, డూప్ వీరేంద్ర. నాటకాలు వేసుకునే వాడిని తీసుకొచ్చి ఇతనే వీరేంద్ర అని సూర్యకి చూపించారు. సరే, నువ్వు చెప్పినట్టుగా అక్కడ ఉంది అసలు వీరేంద్ర కాకపోతే అన్నయ్యకి వదిలి నిజం చెప్పేది కదా. అయ్యో, అసలు ఈ కథ నడిపించేదే అలేఖ్య అంటుంటే మళ్ళీ తను అసలు నిజం చెప్తుందంటావేంటి? కంపదీసి ముసల్ది నమ్మేస్తుందా ఏంటి? నువ్వు చెప్పేది నిజమని మేమెందుకు నమ్మాలి? నేను చెప్పేది నిజం అని మీరు నమ్మకపోతే వీరేంద్రని ఒకసారి మీ ఇంటికి రమ్మనండి. అతను సూర్యని చూస్తే అసలు నిజం బయటకు వస్తుంది. రాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ వీరేంద్ర రాడు. ఎందుకంటే వాడు మీ ఇంటికొస్తే సూర్య వాణ్ణి చూశాడంటే మొత్తం వాళ్ళు వేసుకున్న ప్లాన్ అంతా పాడైపోతుందని వాడికి తెలుసు. ఇప్పుడు ఏమంటావు? వీరేంద్ర గారు మా ఇంటికి వస్తే నువ్వు చెప్పిందంతా అబద్ధమైనట్టేగా? మీరతన్ని రప్పించలేరులేండి. ఎందుకంటే అతను బయటకొచ్చే పరిస్థితుల్లో లేడు. వాడు పెద్ద క్రిమినల్. వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. సరే, నువ్వు చెప్పినట్టే వీరేంద్ర గారిని పిలిపిస్తాం. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావో చూస్తాం. ధనుష్, వీరేంద్ర గారిని పిలవరా. ఏంటమ్మా దీని మాటలు విని వీరేంద్ర గారిని అనుమానించి పిలవటం బాగుంటుందా? మనం వీరేంద్ర గారిని అనుమానించడం లేదురా. కాకపోతే ఐశ్వర్య ఇంకెప్పుడు వదిలి గురించి గాని ప్రకాష్ గురించి గాని వీరేంద్ర గురించి గాని మాట్లాడకూడదు. అందుకే పిలవమంటున్నాను. వెళ్ళరా, వెళ్ళి పిలువు. నువ్వు చెప్పినట్టు ఆయన మాకు కనిపించకుండా తప్పించుకొని తిరగడం లేదు. చూసావు కదా వీరేంద్ర గారిని, ఆయన సంధ్యా ప్రకాష్ల పెళ్లి పనుల గురించి మాట్లాడడానికి వచ్చారు. పాపం షాక్ తిన్నట్టుంది. ఈ అలేఖ్య నెట్వర్క్ అంటే మాటలు అనుకుంటున్నట్టుంది. ఇంట్లో సంధ్యా ప్రకాష్ లేరా? వాళ్ళుంటే మళ్ళీ ఏ కొత్త నాటకం మొదలు పెడదాం అనుకుంటున్నావు? వాళ్ళు లేరు, షాపింగ్కి వెళ్ళారు. ఎవరండి ఇవిడ? ఆవిడకి నేను తెలుసుట. ఏరా, నేనెవరో నీకు తెలీదు? నువ్వు నన్ను చంపాలని సంతోష్ దగ్గర కాంట్రాక్ట్ మాట్లాడుకోలేదు? చెప్పరా, చెప్పు. చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పమంటుంటే. ఆంటీ, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడు పచ్చి మోసగాడు, దుర్మార్గుడు. చెప్పమంటుంటే చెప్పరా. ఆపు, ముందా కాలర్ వదులు. వదలమంటే వీరేంద్ర గారిని చూసావు కదా, పో బయటికి పో. ఆంటీ, నేను చెప్పేది నిజం. అంకుల్ని చంపింది వీడే ఆంటీ, వీడే. ఎవరండి ఈ అమ్మాయి? నేను మరణ చేయటం ఏంటి? ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? సారీ వీరేంద్ర గారు, ఏమీ అనుకోవద్దు. ఈవిడ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అయింది. అందుకని బ్రెయిన్ ఏమైనా దెబ్బతిని ఉంటుంది తప్ప మామూలుగా అయితే ఈ అమ్మాయి చాలా మంచిది. దయచేసి ఈ అమ్మాయిని తప్పుగా అనుకోవద్దు. బ్రెయిన్ దెబ్బతిన్న అమ్మాయి కదా. నా బ్రెయిన్ దెబ్బతిన్నా కాదా లేక? పగ ప్రతీకారాలు తలకెక్కి కట్టుకున్న భర్తని, అత్తగారి కుటుంబాన్ని కూడా కష్టాల్లో నెట్టాలని చూస్తున్నావు చూడు. నీ బ్రెయిన్ చెడిపోయింది. లేకపోతే బంగారం లాంటి ఫ్యామిలీని నాశనం చేయాలని చూడు. ఐశ్వర్య, ఇలారా. నీ మెంటల్ కండిషన్ ఏం బాగోలేదు. చాలా డిప్రెషన్ లో ఉన్నావు. ప్లీజ్ నా మాట విని లోపలికి రా. రెస్ట్ తీసుకుంది గాని. ఇంకా ఎందుకే నాటకాలు ఆడతావు? వీళ్ళంతా మంచివాళ్ళు కాబట్టి నీలో ఉన్న రాక్షసత్వాన్ని గమనించలేకపోతున్నారు. చూసావా లేఖ్య, నువ్వెంత మంచిగా మాట్లాడినా ఆవిడ గారు నీతో ఎలా మాట్లాడుతుందో. మంచితనం ఉండొచ్చు గాని మరి నీ అంత మంచితనం ఉండకూడదమ్మా. ఆంటీ, మీరు పొరపాటు పడుతున్నారు. ప్లీజ్ నా మాట నమ్మండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఐశ్వర్య, ఏంటిది? వీరేంద్ర గారు చెప్పినట్టుగా దీనికి నిజంగానే పిచ్చి ముదిరిపోయింది.
ధనుష్. ఈ అలేఖ్య వీరేంద్ర వాళ్ళు కలిసి మిమ్మల్ని అందరినీ అమాయకుల్ని చేసి ఆడుకుంటున్నారు. ఆపో, నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. మా వదిలి చాలా మంచిది, కల్లో కూడా మాకు అపకారం తలపెట్టదు. ఇకపోతే వీరేంద్ర గారు ఎంతో ఆస్తిపాస్తులు నుండి కూడా ఒక్క పైసా కట్నం తీసుకోకుండా మా చెల్లిని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ గొప్ప మనసున్న వ్యక్తి. కనీసం ప్లీజ్ ఐశ్వర్య, దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అలేఖ్యని వీరేంద్ర గారిని అనరాని మాటలని నాకు మరింత కోపం తెప్పించొద్దు. శాంత గారు, మీరు ప్రతి విషయం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటి మీరే ఐశ్వర్య ఇంతగా ఎందుకు చెప్తోందని ఒక్కసారి ఆలోచించలేకపోతున్నారా? చాలమ్మా చాలు. జరిగేది చూస్తూ కూడా ఇంకా ఏం ఆలోచించమంటావు? అంటే ఈ ఒక్కసారి నా మాట నమ్మండి. ఇంకెప్పుడు ఏది మిమ్మల్ని అడగను. మీ ఫ్యామిలీకి ఎంత నష్టం జరగబోతుందో తెలిసి కూడా పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాను. అంటే కావాలంటే ఒకసారి పోలీసులకు ఫోన్ చేద్దాం. పోలీసులు వచ్చి ఈ వీరేంద్రని చూశాక వీడే అసలు వీరేంద్ర అని మీకే అర్థం అవుతుంది. చాలే, చాలా గొప్ప మాట చెప్పావు. శుభమా అంటూ మా చెల్లి పెళ్లి చేస్తుంటే మధ్య నీ గోలేంటి? పోలీసు లేదు, గీలీసు లేదు, ముందుకి నుంచి వెళ్ళు. నేను చెప్పేది వినేంత వరకు మీరు నన్ను ఎంత కొట్టినా తిట్టినా కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆంటీ, పోలీసుల్ని పిలిపించడానికి మీకు అవమానంగా అనిపిస్తే పోనీ ఒక పని చేయండి, వెంటనే సూర్యని పిలిపించండి. మొత్తం అన్ని నిజాలు బయటపడతాయి. సూర్యకు ఒక్క ఫోన్ చేయండి చాలు. ఇదే నా ఆఖరి రిక్వెస్ట్. ప్లీజ్ ప్లీజ్ ఆంటీ. ఏంటి వీళ్ళు? ఒకవేళ ఈయనకి గాని ఫోన్ చేసి పిలుస్తారంటావా? వద్దమ్మా, ఈవిడి గారు మాట విని మనం ఇప్పుడు అన్నయ్యని రమ్మంటే ఆయన గారు ఈవిని చూస్తే ఈవిడ చెప్పింది తప్పని తెలిసినా కూడా ఈవిడి మాటకే విలువిచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టేస్తాడు. లేదు ధనుష్, నేను ఇంక మీ ఇంట్లో ఉండను. నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు. మీరు కష్టాలు పడకూడదనే నా బాధ అంతా. నువ్వు అలాగే అంటావు కానీ మా సూర్య నిన్ను వదిలిపెట్టడం మాకు తెలీదా ఏంటి? సూర్య కాదు కదా, ఎవరు చెప్పినా నేను ఇంట్లో ఉండను, మీకు ఇబ్బంది కలిగించను. కానీ ఒక్కసారి సూర్యని పిలిపించండి ప్లీజ్ ఆంటీ. మీకోసం, మీ అందరి సుఖం కోసం మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. నా మాట నమ్మండి. ఒక్కసారి సూర్యని పిలిపించండి ప్లీజ్. సూర్యని పిలిపించండి. ఒరే ధనుష్, ఐశ్వర్యలో ఎంత చెప్పినా ఇక్కడ నుంచి వెళ్ళదురా. నీకు మాటలతో చెప్పడం కాదక్క, మెడపట్టుని గెంటేస్తాను. పద, నువ్వు పదవే. వద్దు ధనుష్, నువ్వు అలా నెట్టేసిన ఐశ్వర్య మన ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సూర్యని రమ్మని ఫోన్ చేయడమే మంచిది. సూర్య వచ్చి చూసి ఐశ్వర్య చెప్పిందంతా అబద్ధం తెలుసుకుంటే వాడికి కూడా ఐశ్వర్య నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది. ఇలా చేయడం ముందు ముందు మనందరికీ కూడా మంచిది. నువ్వు లోపలికెళ్ళి సూర్యకి ఒకసారి ఫోన్ చేసి ఐశ్వర్య మన ఇంటి దగ్గర గొడవ చేస్తోందని చెప్పు. అలాగే అమ్మా, ఇప్పుడే వెంటనే ఫోన్ చేసి చెప్తాను. అదిగో అక్కడ ఉందరా. ఏంటి నన్ను పట్టుకుంటున్నారు? వదలండి రా. హాస్పిటల్లో డాక్టర్ గారు చేయి కొరికి పారిపోయి వచ్చేస్తావా? వదలండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాం. నేను హాస్పిటల్ నుంచి తప్పించుకోవడం ఏంటి? డాక్టర్ చేయి కొరకడం ఏంటి? మీకెవరో పిచ్చి పట్టిందా? వదలండి. ఏయ్, ఎవరు మీరు? ఈ అమ్మాయి డాక్టర్ చేయి కొరకడం ఏంటి? ఈ అమ్మాయి పిచ్చిదండి.
వారం రోజుల క్రితం ఈ అమ్మాయి రోడ్ల మీద పిచ్చి పనులు చేస్తుంటే తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పడేశాం. మా అందరి కళ్ళు కప్పి పేషెంట్స్ కొట్టి డాక్టర్ చేయి కొరికి ఇలా పారిపోయి వచ్చేసింది. అవునా? నాకు ఈ అమ్మాయిని చూసిన వెంటనే పిచ్చిదని అనుమానం వచ్చింది. ఇప్పుడు నిజమైంది. అంటే ఐశ్వర్య బ్రెయిన్ దెబ్బతిని మెంటల్ పేషెంట్ అయిపోయిందా? పాపం. నేను పిచ్చిదాన్ని కాదు, నాకు మెంటల్ ఎక్కలేదు. ఈ అంబులెన్స్, ఈ బాయ్స్, ఈ వీరేంద్ర గాడు అలేఖ్య కలిసి ఆడుతున్న నాటకం. వదలండి, వదలండి. దీనికి పిచ్చి పట్టినా తెక్క కుదరలేదు. ముందు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. వదలండి. నీకు ఇలా జరగటం మాకు కష్టంగానే ఉన్నా పిచ్చెక్కినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా. నువ్వు వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్ళిపో. అయ్యో ఆంటీ, వీళ్ళ మాటలు నమ్మకండి. నాకు పిచ్చి లేదు. ఐశ్వర్య, వాళ్ళతో వెళ్తే నీకే మంచిది. నీకొచ్చిన పిచ్చి తొందరగా తగ్గిపోతుంది. నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది ఐశ్వర్య. కానీ ఆరోగ్యం బాగున్నప్పుడు ట్రీట్మెంట్ తప్పదు కదా. నా మాట విని వీళ్ళతో వెళ్ళు. తర్వాత నేను సూర్య గారు వచ్చి నిన్ను చూస్తాం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నీకు ట్రీట్మెంట్ నేను చేపిస్తాను. ఏంటిది లెక్కి గారు, మీరు మరీ ఇంత మంచి వారైతే ఎలా? ఏమయ్యా, ఆ పిచ్చిదాని కండి తీసుకోండి. అవును, అర్జెంట్కి మెంటల్ అని తీసుకెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని కొరికినా కొరుకుతుంది. వదలండి, నేను పిచ్చిదాన్ని కాదు. నన్ను వదలండి. నేను పిచ్చిదాన్ని కాదు. పారిపోతుంది, పట్టుకోండియా. చూస్తారంటయా, వెళ్తాను పట్టుకోండి. పిచ్చిని కరుస్తుంది సార్, మాకు పిచ్చి ఎక్కుతుందేమని భయంగా ఉంది. అలాగని ఈ పిచ్చిదాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారా? వెళ్ళి పట్టుకోండి. వెళ్ళవద్దు. నేను పిచ్చిదాన్ని కాదు. సూర్యకి వీరేంద్ర గురించి, అలేఖ్య గురించి మొత్తం చెప్తాను. అప్పటి వరకు నన్ను ఎవరు ఆపలేరు. ఎవరు నన్ను ఆపలేరు. మీరెవరు నన్ను ఏం చేయలేరు. మీరెవరు నా మాట నమ్మకపోయినా సూర్య నమ్ముతాడు. సూర్య నమ్ముతాడు. అది పారిపోయేలా ఉందయ్యా, పట్టుకోండి. చంపి పారేస్తాను. దగ్గరికి వచ్చారంటే చంపేస్తాను. పాపం, ఐశ్వర్య పిచ్చి ఇంకా ముదిరిపోతుంది. అవును, దీన్ని అర్జెంట్గా మెంటల్ హాస్పిటల్లో పడేయాలి. పట్టుకోండి రా. ఎవరు నా ముందుకు రావద్దు. నిజంగానే నిజంగానే చంపేస్తాను. చంపేస్తాను. పారిపోతుంది, పట్టుకోండియా. పాపం, ఐశ్వర్యకి ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఐశ్వర్య వచ్చి కాసేపు ప్రాణాలు తీసినంత పనిచేసింది. సర్లే, జరిగిందంతా వదిలేసి లోపలికి రండి. ఐశ్వర్యను పిచ్చి హాస్పిటల్ వాళ్ళు వదిలిపెట్టరు. పదండి, లోపలికి వెళ్దాం. పదండి. నేను చెప్పినట్లు చేయండి. మేడం, హ్యాట్స్ ఆఫ్.
ఇన్ని మద్రస్ చేసి నేనే మీ కన్నింగ్ తెలివితేటలు చూసి అవక్కైపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ సూర్య ఫ్యామిలీ ఒక లెక్క. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. అరే నన్ను ఎక్కడికి తీసుకొచ్చారేంట్రా? హాస్పిటల్కి తీసుకెళ్తావుంట్రా? రే ఇలాంటి పరిస్థితిలో నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే కేసులు గీసులు అని మనమే ఇరుక్కుంటామన్నా. నన్ను ఇక్కడే పెట్టి చంపేస్తారా? అన్నా నువ్వు ఉండన్నా, నాకు తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నారు, అతను ఇక్కడికి తీసుకెళ్తానులే. చంపేస్తాను మిమ్మల్ని. రేయ్, అన్నని మంచం మీద నెమ్మదిగా పడుకోబెడతారా? నన్ను వెలికలుగా మాత్రం పడుకోబెట్టొద్దురా. ఈ నొప్పి నేను తట్టుకోలేనురా. నన్ను బోర్లో పడుకోబెట్టండి రా. అబ్బా అన్నా నువ్వు ఉండన్నా, మేమిద్దరం చూసుకుంటాం కదా. చూసుకుంటారా? ఏం చూసుకుంటారా? అది నన్ను అలా ఎగిరిగిరి తంతుంటే ఫైటింగ్ సినిమా చూసినట్టు చూస్తూ ఉన్నారు కానీ దగ్గరకు వచ్చి ఆపటానికైనా ప్రయత్నించారంటారా? మీ అమ్మ కడుపులో మాడా. మేము అలా దూరంగా ఉండబట్టే నిన్ను తీసుకురావడానికి మిగిలి ఉన్నామన్నా. లేకపోతే మన ముగ్గురిని ఎవరు తీసుకొచ్చేవాళ్ళన్నా రోడ్ల మీద పడుతూ దొర్లుతూ ఉండేవాళ్ళం. నోరుమై వెదవు డైలాగులు చెప్పకు. నాకొచ్చే కోపానికి మీ ఇద్దరిని ఒక తన్ను తన్నాలని ఉందిరా. అన్నా ఇప్పుడు వద్దన్నా, తర్వాత తందువులే. ఒరే చూస్తావేంట్రా, పడుకోబెట్టు. అరే బర్లో పడుకోబెట్టు. జాగ్రత్తగానే పడుకోబెడుతున్నావు, నువ్వు పడుకో అన్నా. అరే నేను పేషెంట్ని అయ్యేసరికి మీకు కూడా లోకు అయిపోయానంట్రా. లోకువా లేదు గీకువా లేదు, పడుకోన్నా. రేయ్ నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా, నేను లోపలికి వెళ్ళి కాపడానికి వేడి నీళ్ళు పెడతాను. పదా. అరే ఆగండ్రా. ఏంటన్నా? నేను ఇలా మంచంలో పడుకుని ఉంటే ఐశ్వర్యని ఎవరు పట్టుకుంటారా? లేదురా, నేను వెళ్ళాలి. వెళ్ళి ఐశ్వర్యని పట్టుకొని వెంటనే చంపేయాలరా, చంపేయాలి. అలాగా, సరే ఇక లేచి బయలుదేరు. వెళతాన్రా. ఏంటన్నా లగవే? అరే ఎంత ప్రయత్నించినా లేవలేకపోతున్నాను రా. పడుకో అన్నా, మంచం మీద నుంచే లేవలేనోడివి ఐశ్వర్యని వెతికి పట్టుకొని ఎలా చంపేస్తావు? అరే నన్ను కాస్త మంచం మీద నుంచి లేపండ్రా, ఎలాగోలా వెళ్తాన్రా. మేము నిన్ను లేపి నిల్చోబెట్టినా నువ్వు 4 అడుగులు కూడా వేయకుండానే గుమ్మం దగ్గర పడిపోతావన్నా. చెప్తున్నాం కదా, ముందు ట్రీట్మెంట్ జరగని తర్వాత ఐశ్వర్య గురించి ఆలోచిద్దాం. ఒరే అంత టైం లేదురా. అబ్బా ఐశ్వర్య కూడా వదిలేయన్నా, నువ్వు కోలుకునేదాకా ఐశ్వర్యవదిని వెతికి పట్టుకునే బాధ్యత మాది, సరేనా? రేయ్ నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగే అన్నా నీకేం కాదన్నా, ఇప్పుడే డాక్టర్ని తీసుకొస్తాడు. అమ్మా నొప్పి. ఐశ్వర్య నా చేతికి దొరికినట్టే దొరికి తప్పించుకుపోయింది. అది ఎంతకు తెగించింది. అమ్మో అది ఆడది కాదు, అది పరాశక్తిలా కనిపించింది. వీళ్ళు ఖచ్చితంగా అలీకి పంపిన రౌడీలే. రేయ్ పారిపోతుంది, పట్టుకోండి రా. ఆగో ఆగో, చెప్పాలి ఆగో. ఏమ్మా ఇటువైపు అమ్మాయి కానీ వచ్చిందా?
ఎవరు రాలేదు ఏ ఏం లేదమ్మా ఆ అమ్మాయి మా తాలూకా అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. నేను చూస్తుండగా అయితే ఎవరు రాలేదు బాబు. రేయ్, రండిరా, చూద్దాం. ఏంటో ఈ లోకంలో అంతా విచిత్రమైన మనుషులు. ఎవరేంటో ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి అక్కడేదో జరిగినట్టుందే. రేయ్, ఏంట్రా ఇది ఎక్కడ కనపడట్లేదు? సరే అటు వెతుకుదాం రండిరా. పద. సంబంధించిన అమ్మాయి మన కాళ్ళకి ఐశ్వర్యమ్మా, 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 అమ్మా ఐశ్వర్యమ్మా. ఏంటి రంగమ్మా, ఎవరి అమ్మాయి నీకు తెలుసా? అవునమ్మా, నాకు బాగా కావాల్సిన అమ్మాయి. కొంచెం సాయం పట్టండి అమ్మా, కొంచెం సాయం పట్టండి అమ్మా. పైకి లేపండి అమ్మా. నా తల్లికి ఏమైందో మళ్ళీ నేను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నానేంటమ్మా. ఐశ్వర్యమ్మా, ఐశ్వర్యమ్మా, అమ్మా జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా. ఐశ్వర్యమ్మా, 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 నేనమ్మా రంగమ్మనమ్మా. రంగమ్మ, కొంచెం సాయం పట్టమ్మా, జాగ్రత్త. ఐశ్వర్యమ్మా, అమ్మా ఐశ్వర్యమ్మా, అమ్మా ఆ నీళ్ళిటివ్వమ్మా. అమ్మా ఐశ్వర్యమ్మా, కొంచెం నోరు తెరువమ్మా. ఇదిగో ఈ నీళ్లు తాగమ్మా. అదేటివి రంగమ్మ. కొంచెం పట్టండమ్మా, జాగ్రత్తగా పట్టుకోండి. కొంచెం నెమ్మదిగా పట్టుకోండి. ఏం కాదులే రంగమ్మ, కాసేపు నిద్రపోతే అంతా సర్దుకుంటుంది. బాగా అలసిపోయి స్పృహ తప్పి పడిపోయిందంతే రంగమ్మా. సమయానికొచ్చి సాయం చేశారు, చాలా సంతోషం అమ్మా. సరే ఇక మేము బయలుదేరుతాము. అలాగేనమ్మా. పాపం ఎవరో అమ్మాయి. రంగమ్మకి తెలిసట్టుగా ఆమె చూసుకుంటుందిలే. సరే నాకు ఇంట్లో పని వస్తాను. ఐశ్వర్య ఈయన్ని కానీ కిరణ్ని కానీ కలిసి ఉండదు కదా. ఈయన చూస్తేనేమో ఇంకా రాలేదు. అసలు ఏమైందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఈ రౌడీ వెతుడు ఎక్కడ చచ్చుంటారు? చెప్పు మేడం, నేను నర్సింగ్ని మేడం. తెలుసులే చెప్పు. నీ ఫోన్ కోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయిని చాలా కష్టపడి వెంటాడాం మేడం. అది సరే, ముందు దాన్ని ఏం చేశారో అది చెప్పండి. అమ్మాయిని అయితే వెంబడించాం కానీ మేడం ఆఖరి నిమిషంలో మిస్ అయింది మేడం. ఇంతకీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? తెలియదు మేడం. అట్టికల్ల షాప్కి అయితే వెళ్లకుండా చేశాం మేడం. సర్లే, ఎందుకు పనికొస్తారయ్యా మీరు? అమ్మాయిని పట్టుకోమని పంపిస్తే చాతకని వల్ల వెనక్కి తిరిగొస్తారా? సర్లే, అంతా అయిపోయాక మిమ్మల్ని మాత్రం ప్రయోజనం ఏముంది? ఫోన్ పెట్టి. నన్ను మాత్రం ఏం చేయమంటావు? ఇప్పుడు పరిస్థితి అలాంటిది. నీలో నిన్ను కానీ నీకు డమ్మీగా ఉన్నవాణ్ణి కానీ ఈజీగా పెళ్లికి రమ్మండానికి ఇది మామూలు విషయం కాదు. చాలా రిస్క్ తో కూడుకున్న విషయం. తలకి గారు, చిన్న రిక్వెస్ట్. ఏంటది?
ఒక ప్రక్క మనందరం ప్రాబ్లం నుంచి బయటపడుతూనే ఇంకో పక్క నేను నా తమ్ముడు పెళ్లి కూడా దగ్గరుండి జరిపించేలా ఏదోటి ప్లాన్ చేయండి మేడం. ఎంతైనా ఒక్కగానొక తమ్ముడు పెళ్లి కదా, చూడాలనిపిస్తుంది మేడం. నీ తమ్ముడు పెళ్లి చూడాలనిపిస్తుందా? అయితే రా, వచ్చి చూడు. నువ్వు గనుక మీ తమ్ముడు పెళ్లి చూడాలనుకుంటే మనందరం జైల్లో కూర్చొని జైలు గోడల్ని చూడాల్సి వస్తుంది.